పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోంపల్లిలో కిరాణా షాప్ యాజమాని సాయిబాబాను డమ్మీ గన్తో బెదిరించి 4 లక్షల దోచిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న రాత్రి 10:30కి దోపిడీ జరిగింది. షాప్ యాజమానిని గమనించి రెక్కి చేసిన నిందితులు బైక్లపై వచ్చి క్యాష్ బ్యాక్ లాక్కున్నారు. షాప్లో పనిచేస్తున్న యువకుడిని తోసేసి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రాజస్థాన్కు చెందిన మహేందర్ ఖాన్, రుస్తుం ఖాన్, రాహుల్ ఖాన్, అశోక్ పవర్లను అరెస్ట్ చేశారు. వీరు మాల్ సప్లయర్ల వద్ద పనిచేస్తూ దోపిడీకి పథకం వేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు. లీడ్ చేశాడు. ఆ విధంగా నలుగురు 2 మోటార్ సైకిళ్ల పైన వచ్చారు. ఇద్దరు ముందు వెయిటింగ్ లో ఉండగా ఒకతను మోటార్ సైకిల్ ఆన్ లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈయన బ్యాగు టేబుల్ పైన పెట్టి లైట్లు ఆఫ్ చేస్తున్నాడో రెడీ అయినాడన్న ఉద్దేశంతో వచ్చి పిస్తల్ లాంటిది చూపించి బెదిరించి తీసుకొని పారిపోయాడు. అదే సమయంలో వాళ్ళ వర్కర్ పర్వేష్ అనే వ్యక్తి నడుం పట్టుకొని అతన్ని ఆపడానికి ట్రై చేశాడు, కానీ ఇతను బలంగా ఉండి తోసి పారిపోయాడు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర పనిచేసే వర్కర్లకు, మీ షాపుల్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో పనిచేసే వాళ్ళను దగ్గరలో ఉన్న లోకల్ పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర, గత చరిత్రను తెలుపుకొని ఆ గత చరిత్ర ఆధారంగా ఇళ్లలో పనికి పెట్టుకుంటే మీకు సేఫ్టీ ఉంటుందని మనవి. అలానే ప్రతిరోజు ఒకటే సమయానికి డబ్బులు తీసుకొని ఇంటికి పోకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులను అప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, లాకర్లో పెట్టుకోవడము చేసుకుంటే బాగుంటుందని మనవి.